శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సంధ్య గారి గురించి మాట్లాడుకుందాం. సంజయ్ గారి గురించి. సంజయ్ గారు కాదు కానీ వేదవల్లి గారి గురించి మాట్లాడుకుందాం. పేదవల్ల ఆవిడెవరండి? సంజయ్. ఓహో, ఇంకో పేరా? అసలు పేరు వేదవల్లి, వచ్చిన పేరు సంజయ్. ఓకే. సంజయ్ గారు ఎవరు అనుకుంటున్నారు? జయలలిత గారు మదర్. కరెక్ట్. తమిళనాడు సీఎం, ఫార్మర్ సీఎం. కరెక్ట్. ఏమండి, ఇప్పుడు స్టాలిన్ కి ముందు గవర్నమెంట్ ఆవిడదే. అవును. 2016లో చనిపోయారు. తమిళనాడు మొత్తం అమ్మగా భావించే అన్నపూర్ణమ్మ తల్లిగా భావించే జయలలిత గారు. జయలలిత గారి మదర్ ఈవిడే, సంధ్య గారు. ఎందుకంటే ఈవిడ చూడకుండానే చనిపోయింది ఈవిడ. సంధ్య గారు చెప్తాను నేను. ఓకే. సంధ్య గారి గురించి ఇప్పుడు మీరు అడిగిన సంధ్య గారి గురించి చెప్తాను ముందు. రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ పేరు ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ముందు సంధ్య గారి గురించి ప్రేక్షకులకు తెలిసింది సంధ్య గారి పేరే, రైట్. కాబట్టి ఆవిడ ఏంటని చెప్తాను, ఏ సినిమాలో చేసింది అనేది. మీకు మాయాబజార్ గుర్తు చేసుకుంటే శ్రీకృష్ణుడు భార్య రుక్మిణిగా సంజయ్ గారు వేశారు. లాహిరి లాహిరి మన అభిమన్యుడిని కాలంలోంచి పిలిచేసి పడవ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ పాట పాడుకుంటారు. లాహిరి లాహిరి లాహిరి. ఏమంటే ఆయన బలరాముడు వస్తున్నాడు అని చెప్పేసి. లవకుశ అనే సినిమా గుర్తుంటే ఋష్యశృంగుడు అనే మునిషి యాగం చేయించడానికి పిలిపిస్తాడు. ఏమండి, వచ్చినప్పుడు రాముడు ఇది అశ్వమేధ యాగం చేయటానికి, అశ్వమేధ యాగం భార్య లేనిదే చేయటానికి వీల్లేదని వాళ్ళే చెప్తారు. చెప్పినప్పుడు ఈవిడ చెప్తుంది, తమ్ముడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవద్దన్నది. అక్క ఎవరైనా అనొచ్చు కానీ నువ్వు మాత్రం అనకూడదు అంటే రాముడు అక్కగా వేసిన ఈవిడ సంజయ్. ఓకే. రాముడికి సిస్టరు శాంత. తర్వాత నర్తనశాల సినిమా గుర్తుండే ఉంటారు అందరికి. సావిత్రి గారు పాడతారు, జననీ శివకామిని అంటూ పాట గుళ్ళో ఎంటర్ అవుతుంది ఆవిడ. అక్కడ ఒక మహారాణి గారు ముందు వచ్చి ప్రార్థన చేస్తారు అమ్మవారికి. అక్కడ ఈ పాట విని ఈవిడిని అడుగుతారు, ఏమిటమ్మా నువ్వు ఏంటమ్మంటే నేను పని కోసం వెతుకుతున్నానంటే, సరే మా మందిరంలో చేద్దిగాని రా అని చెప్పి ఆవిడ్ని తీసుకెళ్తారు. అంటే ద్రౌపది మారువేష అజ్ఞాతవాసం చేస్తూ సైరంధ్రిక విరాటకరాజు కొలువులో ఎంటర్ అవుతుంది ఈవిడ. ఆవిడ విరాటరాజు భారీగా చేసింది ఆవిడ. ఏమండి, తర్వాత కులగోత్రాలు అనే సినిమాలో రమణారెడ్డి భార్యగా చేసింది. ఆ పేకాటకి లోనయ్యి అతను ఈ భార్యను బతిమాలి నగలు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత కృష్ణకుమార్ గారు, నాగేశ్వరరావు గారు పక్కింట్లో అద్దెకి దిగితే ఆవిడే తను మీరు ఏం కావాల్సి వస్తే నన్ను అడగండి అమ్మా అని చెప్పేసి కృష్ణకుమార్ దగ్గరికి వచ్చి చెప్తుంది ఆవిడ. ఈ 3 పిక్చర్లు చెప్తే బాగా గుర్తుంటుందని అనుకుంటున్నాను నేను. ఏమండి, ఆవిడ సంజయ్. అవును, ఫస్ట్ సినిమా అజ్జాలు, మాయాబజార్ చాలు, నర్తనశాల అందరికీ గుర్తుండే. జననీ శివకామిని పాటలో ఆవిడ మహారాణిగా వస్తుంది ఆవిడ. ఈవిడ మైసూరు కన్నడ మాధ్వ కుటుంబంలో జన్మించింది ఆవిడ. మైసూరుకు చెందిన కన్నడ వాళ్ళు వీళ్ళు ఒరిజినల్గా. శ్రీ రంగస్వామి అయ్యంగారును కోమలంబాళ్ళ దంపతులకి సంధ్య 1924లో జన్మించింది ఈవిడ. ఏమంటే జన్మించిన తర్వాత అక్కడే ఈయన ఏరోనాటిక్స్లో పనిచేస్తూ ఉంటాడు తండ్రి రంగస్వామి అయ్యంగారు. ఏరోనాటిక్స్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన ఈ ఫ్యామిలీని ఈయన ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్లో ఒకసారి నెల్లూరుకు కూడా వచ్చాడు ఆయన, కొంతకాలం ఉన్నాడు ఆయన. మరి ఏ జాబ్ అనేది బ్రాంచెస్ ఉంటాయి కదండి దానికి చేస్తూ ఉంటారు ఆయన. సరే, అలా చదువుతూ పెద్దగా చదువు అప్పలేదు ఈవిడికి. అంటే ఊళ్ళు మారటం వల్ల పెద్దగా చదువు అప్పలేదు. అలా చేస్తూ ఫైనల్గా బెంగళూరులో సెటిల్ అయ్యారు. వీళ్ళు కన్నడ వాళ్ళు, మైసూరు బ్రాహ్మణులు కాబట్టి, మాధవ కుటుంబంలో పుట్టినవాళ్ళు కాబట్టి బెంగళూరులో సెటిల్ అయ్యారు మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈవిడికి ఏం చేశారంటేనండి, ఈ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అక్కడ. ఈవిడ అక్కడ బెంగళూరులో కొద్దిగా చదువుకుని తర్వాత టైపు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంది. అంతే, స్కూల్కి పెద్దగా ఇదవల. ఈవిడ హిందీ నేర్చుకుంది, టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది బెంగళూరు సెటిల్ అయిన తర్వాత, ఏది కొంచెం పెరిగిన తర్వాత. అప్పుడు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈవిడ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ సంబంధాలు చూడటంలో అదే మైసూరుకు చెందిన మహీరుసులు మహారాజా ఉన్నారు కదా, కృష్ణరాజు వడయార్ గారు, ఆ ఆస్థానంలో
ఒక ఆస్థాన వైద్యుడు ఉన్నాడు. ఈయన ఆస్థాన వైద్యుడు ఎవరంటే నరసింహాచారి. వాళ్ళది కూడా శ్రోత్రి కుటుంబమే. నరసింహాచారి గారు అని చెప్పేసి ఆయన ఆస్థాన వైద్యుడు. ఆయనకి ఒక కొడుకు జయరామన్. ఆయన లాయర్ చదివాడు. లా చదివితే ఈ 14 ఏళ్ల వయసున్న ఈ వేదవల్లిని ఆయనకిచ్చి మ్యాచ్ ఫిక్స్ చేసి సంబంధం పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు మైసూర్లో కాపురం పెట్టుకుని ఇచ్చేస్తున్నారు. చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆ నరసింహాచారి గారికి 2 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు కాపురం శుభ్రంగా చేసిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలకి ఏం పేరు పుట్టారంటే జయకుమారు, కోమలవల్లి అని పెట్టారు. ఓకే, జయకుమారు, కోమలవల్లి. జయకుమారు, కోమలవల్లి, ఈ కోమలవల్లి పేరు బాగోలేదని చెప్పేసి ఆ తాతగారికి వీళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి. ఎవరికి? నరసింహాచారి గారికి. మహారాజు దగ్గర పనిచేస్తే వైద్యుడికి 2 ఇళ్ళు ఉన్నాయి. అంటే సంజయ్ గారి భర్త గారి తండ్రి గారికి. ఓకే, జయ విలాసు, లలిత విలాస్ అని ఉంది. అందుకనే ఆ జయ అచ్చొచ్చింది కాబట్టి కొడుక్కి జయకుమార్ అని పెట్టారు. కానీ కోమలవల్లిని పెట్టడం నచ్చని ఆయన ఏం చేశారంటే జయ, లలిత ఈ 2 పేర్లు తీసుకొచ్చి జయలలిత అని పేరు మార్చారు ఆయన. ఓకే, ఆ 2 ఇళ్ళు పేరు మీద జయల విలాస్ అని పేరు మార్చారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈవిడికి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి భర్త చనిపోయాడు. ఎవరో జయరామన్ అని ఆయన, నరసింహారాచారి గారి అబ్బాయి చనిపోయాడు. లాయరు రైట్, చనిపోయాడు. 2 పిల్లలతోటి ఈవిడ ఇక్కడ ఉండిపోయింది. సరే, అక్కడ ఆయన అంతకుముందే అంటారు. ఇక ఈ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది. ఇక ఎవరో బెంగళూరు చేరింది. బెంగళూరు చేరి అక్కడే ఉంటూ ఈ టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుందని చెప్పాను కదండి. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ, ఎంచేతంటే ఫాదర్ రిటైర్ అయి ఉంటారు ఆయన. ఉద్యోగం చేస్తూ పెద్దగా ఆదాయాలు లేవు, ఎవరి కాళ్ళు పని చేసుకోవాల్సిందే. అటు నుంచి కూడా ఏమీ రాలేదు. ఎంచేత లాయర్గా కూడా పెద్దగా అప్పట్లో ఏమి పెద్దగా సంపాదించలేదు. వాళ్ళ ఆస్తులన్నీ ఆ తండ్రి గారు పరం అయిపోయినాయి. వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి వాళ్ళకి అయిపోయినాయి. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆడికి. అప్పుడు ఏం చేసిందంటే ఈవిడ చిన్న ఉద్యోగం చేస్తూ, టైప్ షార్ట్ హ్యాండ్ తెలుసు కదండి, చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లల్ని అక్కడ స్కూల్లో వేసింది. ఈ కొడుకుని కూతుర్ని స్కూల్లో చదివిస్తుంటే ఈవిడికి ఏం చేస్తుంటే ఈవిడికి 2 నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఈవిడికి వేదవల్లి కాక అంబుజవల్లి, పద్మవల్లి అని ఇంకొక 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఎవరికి? సంజయ్ గారికి. ఓకే, ఏమండి, ఆ చెల్లెల్లో అంబుజవల్లి అనే ఆవిడ ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం వస్తుందని చెప్పి మెడ్రాస్ వెళ్ళి అక్కడి నుంచి సినిమాలో చేరిపోయింది. సినిమాలో చేరిపోయి విద్యావతి అనే పేరు మార్చుకుంది. అంబుజవల్లి విద్యావతిగా సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషిస్తుంది కదా, ఈ డబ్బులు చాటల కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. తను కూడా ఆవిడ అక్కడ బాగానే ఉన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అంచేత తను కూడా వెళ్ళాలని చెప్పేసి, మెడ్రాస్ వెళ్ళాలని చెప్పేసి ఈ వేదవల్లి అనే ఆవిడ భావించి తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని పెట్టేసి, తండ్రి దగ్గర ఈ జయలలిత అక్కడే చదువుతుంది, కొడుకు అక్కడే చదువుతున్నాడు. ఈ పిల్లల్ని పెట్టేసి తనొక్కతే సిస్టర్ దగ్గరికి వెళ్ళింది మెడ్రాస్ వెళ్ళిన తర్వాత సిస్టర్తో పాటు వెళ్తూ తను కూడా యాక్ట్ చేయమంటే 1-2 పిక్చర్స్లో యాక్ట్ చేస్తూ మొదలుపెట్టింది ఆవిడ. ముందు ఒక కన్నడ సినిమాలోనే అవకాశం వచ్చింది. కన్నడ సినిమాలో అవకాశం వస్తే యాక్ట్ చేసింది. ఇంచేతంటే అప్పట్లో మెడ్రాస్లో అన్ని సినిమాలు, అన్ని లాంగ్వేజెస్లు మెడ్రాస్లోనే జరిగాయి. అంచేత ఇంకో చోటకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడంటే బెంగళూరు అయింది, కానీ ఇది వరకు అన్ని సినిమాలు మెడ్రాసే. ఏ సినిమా వచ్చినా మెడ్రాస్లో చేయాలి. అలాగా ఒక కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది ఈవిడికి. అదే అప్పటికి 26, 27 ఆ సంవత్సరాలు అంతే వయసు ఆవిడకి. అయితే కొంచెం ఇదిగా ఉంటుంది ఆవిడ. ఏమండి, ఇలా వచ్చేది ఒక కన్నడ సినిమాలో యాక్ట్ చేసిన వచ్చిన తర్వాత ఈవిడికి తెలిసిన ఎంఎస్ శ్రీరామ్ అనే ఆయన కూడా కర్ణాటక అనుకుంటాను. ఆయన ఒక సినిమాని అగ్గిరాముడుగా తెలుగులో తీస్తున్నాడు ఎన్టీఆర్ తోటి. ఎన్టీఆర్, భానుమతి, అగ్గిరాముడు అనే సినిమా తీస్తూ దాంట్లో ఒక పార్వతి అనే క్యారెక్టర్ ఉంది. అది సంజయ్కి ఇచ్చాడు. ఇచ్చేదంటే ఈ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ పరిచయాలు బాగా ఉంటాయి అక్కడ. ఈ దీంట్లోని అగ్గిరాముడులో అవకాశం వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాగా పేరులోకి వచ్చింది. కానీ ఈవిడికి అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులే కూడా వచ్చింది ఈవిడికి. అక్కడి నుంచి అగ్గిరాముడి నుంచి రామారావు గారితో పరిచయం అయింది కదా, అక్కడి నుంచి వాహిని స్టూడియోకి వెళ్ళి మాయాబజార్లో రుక్మిణి. ఆ టైంలోనే
మొత్తం. మాయాబజార్లో వేసిన తర్వాత అక్కడి నుంచి వరుస సినిమాల్లో తెలుగు సినిమాల్లో చేయటం మొదలుపెడుతూ ఆ తర్వాత కొంత సెటిల్ అయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి మెడ్రాస్లో చదివించింది. గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో జయలలిత చేసింది. జయలలిత అక్కడ బాగా చదివి బ్రహ్మాండమైన ఫస్ట్ ర్యాంక్లో బెస్ట్ స్టూడెంట్గా వచ్చింది ఆవిడ. ఏమండి ఇలా ఉంటుండగా ఈవిడ ఏం చేసిందంటే ఈ సినిమాలు చేయటంలో ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సినిమాల్లో బాగా చేసింది ఈవిడ. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సినిమా చేసిన తర్వాత పిఏపి సుబ్బారావు గారితో కొంచెం కనెక్షన్ వచ్చింది ఈవిడ తల్లిగారికి. ఈ పిల్లలు చదివిస్తూ పిఏపి సుబ్బారావు గారితో కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి సహజీవనం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే చాలా కాలమైంది ఆయన భర్త పోయి. వచ్చిన తర్వాత పిఏపి సుబ్బారావు గారితో అనుమూల వెంకట సుబ్బారావు ఆయన పేరు, ఆయనతోటి బ్రహ్మచారి ఈ సినిమాలన్నీ చేస్తుండగా ఇప్పుడు ఈ పాప ఎదిగింది జయలలితని. ఇప్పుడు జయలలితకి ఎవరో ఒక అవకాశం ఇచ్చారు. ఎవరో బాలనటిగా తను చేయనంది. జయలలితని అడిగితే చేయనంది. అప్పటికే కొంచెం అవగాహన వచ్చేసింది ఆవిడకి, ఇంగ్లీష్ మాట్లాడడం. చేయనంటే తల్లి బలవంతం మీద ఇచ్చేసింది. ఇది అవటం వల్ల బలవంతంగా పంపించి యాక్ట్ చేయించింది ఎవరు జయలలిత చేత. అలా బాలనటిగా 2 చిత్రాల్లో చేయించింది. అప్పట్లో చదువు డిస్టర్బ్ అయింది ఆవిడకేమో. డాక్టర్ చదవాలి, లా చదవాలని, పెద్ద చదువులు చదవాలని ఉండేది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కదా, అమెరికా పంపించాలని తల్లికి ఉండేది. సంజయ్కి కూడా అమెరికా పంపించి ఇంత బాగా చదువుతుంది కాబట్టి అమెరికాలో చేయించాలని, డిగ్రీ చదివించాలని ఈ తల్లి కూడా కోరుకుంది. కానీ ఆర్థిక అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకని ఇలాగ ఆశ్రయించింది అనమాట. పిఏపి సుబ్బారావు గారు ఆయన ఇచ్చేశాడు. అప్పటికి 15-16 ఏళ్ళు వచ్చినాయి జయలలితకి. ఇప్పుడు తన గురించి కాకుండా తన క్యారెక్టర్లు తను ఎలాగో పెద్ద క్యారెక్టర్లు వేయలేదు, సపోర్టింగ్ క్యారెక్టర్లు వేస్తుందని అర్థమైపోయింది. తన జాతకం అర్థమైపోయింది. ఇప్పుడు కూతురునన్నా పైకి తీసుకురావాలనే ఆలోచన సంజయ్ గారిలో పలికింది. ఈ సినిమాకి వచ్చిన తర్వాత వేదవల్లి పేరు సంజయ్గా మార్చుకుంది ఈవిడ. సంజయ్ని ఎలా వచ్చిందని అనుకున్నాం కదా, అసలు ఒరిజినల్ పేరు వేదవల్లి. ఆ తర్వాత జయలలిత పేరేమో కోమలవల్లి ఒరిజినల్గా వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈ సుబ్బారావు గారికి చెప్పింది ఈవిడ, మరి ఎలాగైనా అమ్మాయిని మరి అటు చదువు లేకుండా పోయింది, దిగిపోయింది, ఎడ్యుకేషన్ వచ్చింది, అయితే బాగా చదువుకున్న పిల్లే అమెరికా పంపిద్దాం అనుకుంటాం. కానీ ఇప్పుడు 2 సినిమాల్లో చేసింది కదా, మరి హీరోయిన్కి ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా మన కన్సర్న్లో అని చెప్పేసి సుబ్బారావు గారిని అడిగితే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. 16వ ఏట అక్కినేని నాగేశ్వరరావుతో మనుషులు మమతలు అనే సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, మనుషులు మమతలు అనే సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయనే మళ్ళీ బ్రహ్మచారి, తర్వాత ఇంకో సినిమా తీశాడు ఆయన. 3 సినిమాలు మొత్తం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లో ఆయన చేశాడు. అక్కడి నుంచి ఇక జగపతి ఆర్ట్ పిక్చర్స్ అదృష్టవంతులు, ఆ తర్వాత రామారావు గారు ఇంట్రడ్యూస్ చేయటం. ఇక్కడ ఆలీబాబా 40 దొంగల్లో జయలలిత చేసింది. ఎన్టీఆర్ గారితో కూడా 5-6 పిక్చర్లు చేసింది. ఏమండి ఇలా చేస్తుండగా కూతురు కెరీరు ఒక గాడిని పడిన తర్వాత ఈవిడ ఆరోగ్యం క్షీణించింది. సంజయ్ గారు వచ్చి ఈ సెటప్ అంతా అయిన తర్వాత శివజ్ఞానం స్ట్రీట్లో అనే దీంట్లో టీనగర్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఒక ఇల్లు కొన్నారు. అది ఒక మెయిన్ రోడ్ మీద ఇల్లు. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు మొత్తం. అక్కడి నుంచి అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఒక ఇల్లు, ఒక ఇది ఆర్థికంగా కూడా సెట్ అయిపోయారు. సెట్ అయిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అయిన తర్వాత ఈవిడికి ఇంకా ఎంజీఆర్తో కూడా సినిమాలు వచ్చినాయి, కానీ సెటిల్ కాల, ఫుల్ ప్లెజ్డ్గా సెటిల్ కాల. అది ఈవిడ చూడకుండానే అనారోగ్యంతో 1971లో 46వ ఏటే మరణించింది సంజయ్ గారు. ఓకే. ఆ తర్వాత ఆవిడ శివజ్ఞానం స్ట్రీట్ నుంచి జయలలిత వెళ్ళిపోయి తర్వాత జయలలిత శకం ప్రారంభమైంది ఎంజీఆర్ తోటి. అది తర్వాత చెప్తాను నేను జయలలిత. ఓకే. సో ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కర్ణాటకలో ఆస్తులు ఏమి అటాచ్ అవలా. అసలు ఆస్తులు అంటే ఆయన వైద్యుడు అండి, చిన్న ఇళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అండి, ఆయన కూడా నేను విన్నది ఏంటంటే అండి, అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఆయనకు ఇంకో భార్య కూడా ఉందని విన్నాను నేను, ఏది సంజయ్ గారి భర్తకు. ఇప్పుడు అది అంటే కన్ఫర్మేషన్ నాకు తెలియక నేను చెప్పలే. ఓకే ఓకే.
ఆయన ఒక భార్య ఉండంగానే ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారు అని విన్నాను నేను. ఓకే. అప్పుడు అవకాశాలు వచ్చి ఏదో ఆవిడ ఏమైందో వాళ్ళకే వారసులు ఉంటారు, కానీ అటు నుంచి ఆస్తులు రాలా వీళ్ళకి. అందుకనే బెంగళూరు వచ్చేసింది. అదే ఈవిడ తండ్రి దగ్గరికి వచ్చిన కారణం ఇది. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే నాకు ఇదమిద్దంగా కొంచెం తెలియలేదు, అందుకనే నేను దాన్ని కమిట్ కాలేదు. అదేలేండి ఆ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్. అంటే ఆయన వయసు ఎక్కువేనండి అప్పటికే. ఇప్పుడు ఈవిడికి 14 ఏళ్ళు అంటే ఆయనకి చాలా వయసు. ఓకే. అది జయరామన్ గారికి. ఇప్పుడు సంధ్య గారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారండి? అబ్బో దాదాపుగా 150-200 సినిమాలు సపోర్టింగ్ రోల్స్ చేసి. సపోర్టింగ్ రోల్స్. అయ్యో పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ, అందులో సందేహం లేదు. సౌత్ మొత్తం కంప్లీట్ చేశారు, అన్ని తమిళ కన్నడ అన్ని లాంగ్వేజ్ చేసింది ఆవిడ. ఓకే ఓకే. ఆవిడ తక్కువ ఆర్టిస్ట్ ఏం కాదండి, నాకే తెలుసు బాగా. ఓకే. ఎందుకంటే అప్పట్లో సంజయ్ గారు అంటే అంటే కొంచెం హెఫ్టీగా పర్సనాలిటీ వల్ల ఆవిడకి, కానీ జయలలిత గారి కంటే కూడా అందంగా ఉంటుంది. జయలలిత ఏమో తండ్రి ఫేస్, జయలలిత గారి కంటే కూడా పూర్వం అందంగా ఉండేది. కాకపోతే బాడీ హెఫ్టీ అయిపోవటం వల్ల ఆవిడకి హీరోయిన్ అవకాశాలు తక్కువ వచ్చినాయి. ఓకే ఓకే. ప్లస్ 25 సంవత్సరాల వరకు ఆవిడ సంసారంతోనే గడిపింది. ఆవిడ 14 ఏళ్ల వయసులో అంటే 14 ఏళ్ళలో పెళ్లి అయింది. ఏమండి ఈవిడికి 25 వచ్చేటప్పుడు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత అలాగే వచ్చేసింది ఈవిడ. ఆ తర్వాత ఈ పిల్లల్ని పెంచటం, ఈ కొంతకాలం సింగిల్గా ఉద్యోగం చేసింది ఈవిడ. ఉద్యోగం చేసిన తర్వాత మన మెడ్రాస్ వచ్చేసింది. మెడ్రాస్ వచ్చిన తర్వాత కొంతకాలం ట్రై చేసింది. ఈ అయ్యేటప్పుడు 30 ఏళ్ళు వచ్చేసింది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఏం వస్తాయండి? ఆ తర్వాత పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చింది. వాళ్ళు కూడా చిన్న, ఇప్పుడు 11 సంవత్సరాలు అప్పుడు. అవును, అంటే వీళ్ళ మ్యారేజ్ సంబంధించి చనిపోయిందంటే 11 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. 1950లో చనిపోయాడు ఆయన. ఓకే ఓకే. ఏమండి చనిపోయిన తర్వాత ఇక అంటే నా ఉద్దేశం ఆయన కూడా న్యాయవాదిగా పనిచేస్తూనే కొంచెం పెద్ద వయసు అయి ఉంటుంది నా ఉద్దేశం. ఓకే. ఆయన కూడా వయసు లేకపోతే అంత ఇదిగా రాదు. ఓకే. అందుకని అలాగా అసలు ఓవరాల్గా ఏమైందంటే ఆవిడ సంజయ్ గారి భర్త ఇద్దరు పిల్లలు పుట్టారు. ఏమండి వాళ్ళు 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని బ్రాటప్ చేయడానికే ఈవిడ లైఫ్ అంతా ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని వీళ్ళు వచ్చి సినిమా నటిగా బలవంతంగా వచ్చింది. వాళ్ళ సిస్టర్ ఉండబట్టి, లేకపోతే అక్కడ కూడా వచ్చేది కాదేమో. జనరల్ గా ఉద్యోగంలో చేరింది. ఏది ఈ టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని హిందీ కూడా నేర్చుకుంది కాస్త. ఏమండి విశారద ఏదో నేర్చింది ఆవిడ. టైపు షార్ట్ హ్యాండ్ చిన్న ఉద్యోగం కూడా చేసింది. ఆ ఉద్యోగంలో ఏమొస్తుంది? ఫీజులు కట్టడానికి కూడా వచ్చేది కాదు అప్పట్లో. అందుకని అంటే చిన్న ఉద్యోగాలే, అప్పుడు ఫీజులు కూడా తక్కువే అనుకోండి. కానీ ఈ 2 పిల్లలు పెంచడానికి తనకు సరిపోలేదనే ఉద్దేశంతో అక్కడ సిస్టర్ ఏదో బాగుపడిపోతుంది, డబ్బులు సంపాదించేస్తుందన్న ఇంపాక్ట్ తోటి వెళ్ళిపోయింది ఈవిడ. పిల్లల్ని వదిలేసి ఇక్కడ తండ్రి దగ్గర. వాళ్ళ సిస్టర్ కెరీర్ బాగుందండి? కొంతకాలం బాగుంది అంతే, ఎక్కువ ఇది రాదు కొంతకాలం. ఎందుకంటే విద్యావతి అని ఒక అంటే బిగ్ గ్రేడ్ ఆర్టిస్ట్ గానే ఇదైంది తప్ప అంతే తప్ప పెద్దగా రాలే. ఆవిడ కూడా అందంగానే ఉండేది, విద్యావతి కూడా. విద్యావతి కూడా అందంగానే ఉండేది. ఈవిడ సపోర్ట్ చేస్తుంది కూడా చెల్లెల్ని. ఇదివరకు సపోర్ట్ చేసుకునేవాళ్ళండి. ఫ్యామిలీలో కూడా ఆ అనుబంధాలు అన్నీ బాగా ఉండేవి. వాళ్ళకి ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం. వచ్చిన తర్వాత మంచి కాన్వెంట్లో చేర్పించారు జయలలితని. ఆ #1 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా అయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ అందరి హీరోలతో చేసింది ఈవిడ. అందరు ఏఎన్ఆర్తో ఎక్కువ చేసింది. ఎందుకంటే పిఎపి సుబ్బారావు గారి దీనివల్ల సపోర్ట్ వల్ల, బ్యాక్ వల్ల. అక్కడి నుంచి ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అదృష్టవంతుల్లో కూడా అయ్యయ్యో బ్రహ్మయ్య పాట అలా చేస్తూ వచ్చిన రామారావు గారితో చేసింది ఆయన. శ్రీకృష్ణ సత్య అనే దీంట్లో కూడా జయలలిత కూడా చేసింది ఆవిడ. ఇలాగా చేస్తూ అందరు హీరోలతో చేస్తూ ఇంకా ఎంజీఆర్కి అంత తిక్కగా కనెక్ట్ అవ్వాల. అప్పుడు తెలియదులే, అప్పుడు తెలియదు. తల్లి చనిపోయిన నాటికి ఇంకా కనెక్ట్. ఈ తర్వాత నుంచి జయలలిత శకం స్టార్ట్ అయింది తమిళ సైడ్. ఎంజీఆర్ గారు బాగా ఇచ్చేసారు. అది నేను తర్వాత చెప్తాను, జయలలిత గారు చెప్పడం.